ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఆమోదించిన రాష్ట్ర కేబినెట్కు కూటమి ప్రభుత్వానికి వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు ధన్యవాదాలు తెలిపారు. గురువారం వంటంలోని శ్రీ లక్ష్మీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివికే నరసింహరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా కేబినెట్లో ఆమోదించారని, ఇందుకు ఆర్యవైశ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం వద్దకు ఆర్యవైశ్యుల కోరికను తీసుకువెళ్లిన డుండి రాకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, నిరుపేదలైన ఆర్యవైశ్యులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు, వాసవి క్లబ్ గవర్నర్ కేఎల్ వి సతీష్, జాలాది వెంకటేశ్వరరావు, నున్నా కృష్ణ, సింహాద్రి గోపి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు నగరంలోని ఆర్యవైశ్యులు అందరం కూడా కూర్చొని మన కమ్యూనిటీకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో డిస్కస్ చేసి మేమందరం నూకల నాగేశ్వరరావు కానీ, వాసవి క్లబ్ కానీ, ఇలా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు అందరం కూర్చొని మాట్లాడటం జరిగింది. ఆ మాటలలో మేము ఒక 3 విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అది డూండి రాకేష్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండగగా ప్రకటించాలని మేము కోరటం జరిగింది. దాన్ని మొన్నటి రోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు సమీక్షా సమావేశంలో ఆ విషయాన్ని తెలియజేశారు. నిన్న క్యాబినెట్లో ఆ విషయాన్ని ఆమోదించడం జరిగింది. ఆ విధంగా జరిగినందుకు ముందుగా మేము ఈ యొక్క క్యాబినెట్కి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మాకు సహకరించిన రాకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించి ఆర్యవైశ్య కార్పొరేషన్ని ఎమ్మటే ఇది చేయాలి, బలోపేతం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై వాసవి, జై జయ వాసవి. కులదైవానికి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవత యొక్క ఆశీస్సులు ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆమె యొక్క పవిత్రంతోనే మేమంతా ఆ రోజులు మహానుభావ పరమేశ్వరుడు యొక్క కృపతో అమ్మవారు వెలిశారు. ఆమె యొక్క వంశం నుంచి మేమంతా ఉద్భవించాం కాబట్టి 108 గోత్రాల వల్ల మేము 102 గోత్రాల వల్ల మేము ఈ రోజున ఆదివాసీలుగా చెప్పుకోగలుగుతున్నాము. దానికి గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించేందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. అట్లా ఎన్డీఏ గవర్నమెంట్లో కూడాను మాకు అందరూ సహకరించారు. మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, మా రాకేష్ కానీ అందరూ సహకరించేందుకు వారికి ధన్యవాదాలు. రేపు రాబోయే దాంట్లో కూడాను ఆర్యవైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఏంటంటే మాకు భారతదేశంలో కానీ పరమేశ్వరి యొక్క కృప వల్ల 4 కులాల్లో, ఆ 4 కులాల్లో ఆర్యవైశ్య కులం చాలా ఇంపార్టెంట్ అనేది. మేము ఎక్కడో వెనకబడి ఉన్నాము. మమ్మల్ని ముందుకు తీసుకురావాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున మా ఆర్యవైశ్యులందరికీ ఎంత చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సహకారం అందించాలి. వాళ్ళ చదువులు కూడాను ఉండాలి. అన్ని కులాలకి ఎట్లా ప్రాతినిధ్యం బీసీలు కానీ, కాపులు కానీ, అట్లనే ఆర్యవైశ్యులు కూడాను వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళేటట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్లో మమ్మల్ని కూడా అందరూ గుర్తించి మమ్మల్ని కూడాను సహకరించి రాబోయే కాలంలో సహకరించవలసిందిగా సీఎం గారిని కోరుతున్నాం. జై వాసవి, జై జయ వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V212 జిల్లా గవర్నర్. నా పేరు కేఎల్వి సతీష్ కుమార్ అండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ముందుగానే రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం అండి. అమ్మవారి ఆత్మర్పదినాన్ని ఒక పండగ పర్వదినంగా ప్రకటించుదామని చెప్పని మేనిఫెస్టోలో రాశారు. అదేవిధంగా అదే మాట కట్టుబడి ఉండి నిన్న ఆ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా అమ్మవారి ఆత్మర్పదినాన్ని శాసనసభలో కూడా మన ఆమోదం పొందినందుకు క్యాబినెట్లో కూడా ఆమోదం పొందినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఈ కృషిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మేనిఫెస్టో రాసేటప్పుడు దగ్గరుండి రాయించారండి. దానికి గాను ఈ అవకాశం ఇచ్చిన డూండి రాకేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి, జై జయ వాసవి. Like, subscribe and press the bell icon for new updates.